ఇది రెండవ అధ్యాయము సాంఖ్య యోగ. అంటే జ్ఞానం ఆధారంగా మనల్ని మనం తెలుసుకోవడము, జ్ఞాన నేత్రంతో మనల్ని చూడడము, అందరినీ చూడడము, ఆ తర్వాత దీన్ని దైనందిన జీవితంలో అంటే ప్రాక్టికల్ డైలీ లైఫ్ లో ఏ రకంగా పాటించాలన్నదే మన ఫోకస్ అంతా ఉంటుంది. సో ఇది 59వ శ్లోకము. సో ఇందులో ఆహారం తీసుకోని వాడికి ఇంద్రియ విషయాలు అణిగిపోతాయి, అయితే విషయ వాసన మాత్రం వదలదు. ఆత్మ దర్శనంతో అది కూడా అడుగంటి పోతుంది. సో అర్జున విషాద యోగం అంటే ఏంటా అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. సో విషాదానికి ఇక్కడ పరిష్కారము ఆత్మజ్ఞానమే ఇస్తున్నారు, ఆత్మాని తెలుసుకోమంటున్నారు. సో ఆ తర్వాత ఆత్మాని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలా అని చెప్పేసి ఇప్పటి వరకు 6 భాగాల్లో తెలుసుకున్నాము. సో ఇది 7వ భాగము. సో కాబట్టి చర్చ్ అధ్యయనం చేసేవాళ్ళు, అభ్యాసం చేసేవాళ్ళు, ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలనుకున్న వాళ్ళు సీక్వెన్స్ పెట్టి వింటే క్లియర్ గా అర్థమవుతుంది. మధ్యలో నుంచి పికప్ చేస్తే కొంత కన్ఫ్యూజన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ప్రయత్నం అన్నది మాత్రం చెయ్యాలి. సో ఇప్పుడు ఈ శ్లోకానికి వస్తే, ఆహారం తీసుకోని వాడికి ఇంద్రియ విషయాలు అణిగిపోతాయి. సో అందరు ఏమనుకుంటున్నారంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించాలి అని అనుకున్నప్పుడు ఆహారం మీద ఫోకస్ పెట్టేస్తున్నారు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం బట్టలు వేసుకోవాలి, ఏ రంగు వేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పి స్థూలమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే మనకి మొదటి నుంచి అదే బుద్ధిలో దూర్చేశారు. భగవంతుణ్ణి పొందాలి అని అంటే భగవంతుని పొందడము, ఆధ్యాత్మికత అంటే ఆయన పొందడము, ఆయనని చేరుకోవడము, జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చేయడము అని చెప్పారు. కానీ ఇక్కడ అర్జునుడు భగవద్గీత స్టార్ట్ అయిందే అర్జునుడు విషాద యోగంతో, విషాదంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు అక్కడ. ఆ దుఃఖం అన్నది పోయి శాశ్వతమైన సంతోషం. సో నిన్నటి క్లాస్ లో స్థిత ప్రజ్ఞుడు అంటే ఎక్కడైతే మన స్థితి స్థిరంగా ఉంటుందో, స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఉంటుందో, అక్కడ సంతోషం శాశ్వతంగా ఉంటుంది. ఆ విషయం మీద ఫోకస్ పెట్టారు. అంతే తప్పితే ఏం తినాలి, ఏం తినకూడదు, అసలు స్థూలమైన విషయాల గురించి చెప్పనే లేదాన్ని.